హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫెక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, యాప్స్ గురించి ఇలాంటి వీడియోస్ కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎండర్ అండ్ వెల్కమ్ టు ఎండర్ ఇన్ఫెక్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ ద బ్లాగ్. బ్లాగ్ అంటే ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందుగా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా ఏ వీడియోస్ పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంతకీ బ్లాగ్ అంటే ఏంటి, ఈ బ్లాగ్ని ఫస్ట్లో ఏ విధంగా యూజ్ చేసేవారు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫ్రెండ్స్, బ్లాగ్ అనేది ఏమి లేదు ఫ్రెండ్స్. ఒకప్పుడైతే దీని ఓల్డ్ వెర్షన్లో అంటే ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వక ముందు ఫస్ట్లో బ్లాగింగ్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది ఏ విధంగా చేసేవారు అంటే భావ వ్యక్తీకరణ కోసం ఇది ఎక్కువగా యూజ్ చేసేవారు. భావ వ్యక్తీకరణ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మన మనసులో మాటని 10 మందికి చెప్పుకోవడానికి ఈ బ్లాగ్ అనేది ఒక వేదికగా నిర్వహించేవారు. అంటే చాలా పీపుల్ ఇది యూజ్ చేసేవారు. ఫస్ట్లో ఇది వచ్చేటప్పుడు చాలా మందికి తెలీదు దీని ద్వారా డబ్బులు అనేది సంపాదించవచ్చు, దీంట్లో మనం ఇన్కమ్ అనేది సోర్సెస్ అనేది ఉంటాయని, ఇది ఒక కెరియర్గా బిల్డ్ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలీదు. అంటే గూగుల్ స్టార్ట్ చేసే ముందు కూడా గూగుల్ వాళ్ళకి తెలియదురండి యాడ్స్ అనేది ఏ విధంగా యాడ్స్ ద్వారా డబ్బులు అనేది సంపాదించవచ్చు. రాను రాను గూగుల్ వాళ్ళు యాడ్స్ ఇవ్వడం, గూగుల్ యాడ్వర్డ్స్ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది, అది వేరే విషయం. ఈ బ్లాగ్ అనేది ఫస్ట్లో మాత్రం మొదట్లో ఎవరికి దీని గురించి అయితే అంతగా ఏమీ ఒక ఇన్కమ్ వచ్చే సోర్స్లా చూడలేదు. ఇది ఒక భావ వ్యక్తీకరణ లాగే చూసేవారనమాట. అంటే నా మనసులో మాటని 10 మందికి చెప్పుకుంటారు చాలామంది. అంటే మన లైఫ్లో జరిగిన విషయాలు కానీ, అలానే మనకి ఎదురైన సమస్యలు కానీ, అలానే కొన్ని సమస్యలకు పరిష్కారాలు కానీ వీటి బ్లాగ్ ద్వారా 10 మందికి తెలియజేసేవారు అనమాట. కొంతమంది అంటే కొంతమంది ఎలా ఉంటారంటే తన కొన్ని విషయాల్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే విక్రమాదిత్య గారు ఉన్నారు. అతను ఇప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, తనకున్న నాలెడ్జ్ని 10 మందికి చెప్పుకోవడంలో చాలా సంతోషం ఉంటుందని అతను మనకి చాలాసార్లు చెప్పారు. అలానే ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలామంది ఇలా ఈ బ్లాగ్ని ఈ విధంగా యూజ్ చేసేవారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి షేర్ చేసేవారు అనమాట. జస్ట్ అంటే ఇది ఫ్రీ ప్లాట్ఫామ్ అన్నమాట అప్పుడు కూడా బ్లాగ్ అనేది. కానీ రాను రాను ఇది ఏమైందంటే ఇది ఒక ప్రొఫెషనల్ కింద తయారైపోయింది. అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా రావడం, న్యూస్ ఫీడ్స్ రావడం, అంటే ఫేస్బుక్లో కూడా మన పోస్టులు కానీ పెట్టినట్లయితే యాడ్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వాట్సాప్లు అనేవి వచ్చేసాయి. అంటే మన మనసులో ఉన్న ఫీలింగ్స్ని, మన భావాలను వాట్సాప్లో షేర్ చేస్తున్నాము, వాట్సాప్ స్టేటస్ కింద పెడుతున్నాము. అండ్ ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ రూపంలో రాయడం కానీ, న్యూస్ ఫీడ్లో పెట్టడం కానీ, స్టేటస్లో కానీ పెట్టడం కానీ ఇంకా చాలా ఈజీగా అయిపోయింది. అయిపోవడం వల్ల ఇది ఏమైందంటే ఒక ఎర్నింగ్ ప్రాసెస్ కింద చాలామంది ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారు దీన్ని. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే అంటే లేటెస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చూసుకున్నట్లయితే బ్లాగింగ్ని కెరియర్గా ఎంచుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో బెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ కూడా జాబ్ని లెఫ్ట్ చేసేసి ఎర్నింగ్స్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ చాలా ఎర్న్ చేస్తున్నారు కూడా. జాబ్లో కానీ ఇచ్చినట్లయితే మనకి సెక్యూర్ అనేది ఉంటుందని చాలామంది అనుకుంటారు, కానీ ఒక యంత్రంలాగా పనిచేయాలి. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నేను చేయకపోవడానికి గల కారణం అదే. నాకు చాలా భయం వేసింది. అంటే మనకి ఫ్రీడమ్ అనేది ఉండదు. మన వేరే వాళ్ళు బాస్ ఉంటారు. మనం ఏదైనా రాంగ్ చేసినా, మిస్టేక్ చేసినా ఒకరితో మనం తిట్లు గాయాల్సి వస్తుంది. అదే మనం బ్లాగింగ్గా ఎంచుకున్నట్లయితే అంటే దీనికి బాధ్యత అనేది ఒకటి ఉంటుందిలేండి, కానీ మనకి నచ్చినప్పుడు ఏదైనా పోస్టులు చేయడం కానీ మనకి నచ్చిన దానిపైన చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, పర్టికులర్గా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఏ ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. మనం బ్లాగ్ అనేది స్టార్ట్ చేసామనుకోండి, ఆ విధంగా ఏమీ ఉండదు. మనకి ఏ విషయం పైన గ్రిప్ ఉందో, ఏ విషయం పైన నాలెడ్జ్ అనేది ఉందో దాని మీద మనం బ్లాగ్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ప్రజెంట్ రోజుల్లో లక్షల్లో సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఈ బ్లాగింగ్లో. అంటే ఈ బ్లాగింగ్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. జస్ట్ ఇది ఒక మన భావ వ్యక్తీకరణ కోసం, మన భావాలను వేరే వాళ్ళతో పంచుకోవడం కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి వేదిక అని చెప్పచ్చు. అంటే భావ వ్యక్తీకరణ అంటే ఏ టాపిక్ అంటే ఏ టాపిక్ పైన కత్తి మహేష్ లాగా వీళ్ళు తిట్టడానికి కాదు. జస్ట్ ఇది మంచి మాటలే. అంటే అడల్ట్ కంటెంట్ ఏమీ పెట్టకుండా ఒక టెర్రరిజం కానీ అండ్ డ్రగ్స్ మాఫియా అలాంటివి కాకుండా వేరే వాళ్ళు తిడుతూ పోస్టులు చేయడం కానీ అలాంటివి కాకుండా ఒక మంచి నలుగురికి ఉపయోగపడే మాటలు కానీ, నలుగురికి ఉపయోగపడే వీడియోస్ కానీ, నలుగురికి ఉపయోగపడే ఆర్టికల్స్ కానీ రాసినట్లయితే మీరు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళిపోతారు మీరందరూ కూడా ఈ బ్లాగింగ్ కెరియర్లో.
అండ్ మీ అందరికీ అర్థమైపో ఉంటుంది. అండ్ ఇందులో మనం బ్లాగ్స్ చేయాలంటే బ్లాగ్ స్పాట్ ఒకటి ఉంది, వర్డ్ ప్రెస్ ఉంది, అండ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. తంబ్లర్ కానీ ఇవన్నీ ఉన్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కువగా చూస్ చేసుకునేవి రెండు చూస్ చేసుకోండి. బ్లాగింగ్ని కెరియర్గా ఎంచుకోవాలనుకుంటే వర్డ్ ప్రెస్ ఈజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది CMS, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. చాలా బాగుంటుంది ఒక కెరియర్గా చూస్ చేసుకున్నట్లయితే. అలా కాదు మనీ నాకు తొందరగా రావాలంటే బ్లాగ్ స్పాట్ ఫ్రీ వెర్షన్, అందులో మనం మనీ అనేది పెట్టవసరం లేదు. దాంట్లో మీరు చేసుకోవచ్చు బ్లాగ్ స్పాట్లో, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ ఈ రెండు కూడా మంచి ప్లాట్ఫామ్స్ అనేవి చెప్పొచ్చు. అండ్ వీటిల్లో మీరు బ్లాగ్స్ అనేది క్రియేట్ చేయండి. ఫ్రెండ్స్ అర్థమైంది కదా వాట్ ఈస్ బ్లాగ్ అనే దానికి. ఏంటంటే బ్లాగ్ అనేది మన మనసులో మాటని 10 మందికి చెప్పుకోవడమే. దీని ద్వారా కూడా ఇప్పుడు మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఓకే, ఈ వీడియోలో ఇదే ఫ్రెండ్స్. అంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లైక్ స్మార్ట్ తెలుగు కానీ, టైమ్ కంప్యూటర్స్, హఫీజ్ గారు ఉన్నారు కదా. హఫీజ్ గారు కూడా ఇది వెబ్సైట్ అతందే, మీరు చూడొచ్చు ఈ వెబ్సైట్ ని ఒకసారి. అలా ఈ వెబ్సైట్ ఎలా ఉందో చూడండి. ఇందులో చాలా వరకు అతను యూట్యూబ్ లో ఏ టైటిల్ అయితే పెడతారో ఆ టైటిల్ ఎక్కువగా పెడుతుంటారు అండ్ వీడియోస్ పెడుతుంటారు. జస్ట్ ఒక్కొక్కసారి కొన్ని ఆర్టికల్ కూడా అతను సరిగ్గా రాయరు, జస్ట్ వీడియోస్ పెట్టి వదిలేస్తారనమాట. ఒకప్పుడు రాసేవాళ్ళండి, ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు దీంట్లో. ఎందుకంటే యూట్యూబ్లో ఒక మంచి స్థాయికి అనేది అతను వెళ్ళిపోయారు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, బ్లాగ్ అనేది అర్థమైంది కదా అందరికీ కూడా. నెక్స్ట్ వీడియోలో బ్లాగ్ అనేది ఎన్ని రకాలు అండ్ అవి ఏవేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్. నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వందే మాత్రం. జై హింద్.